ఇంటి నిర్మాణంలో ప్రత్యేకించి కిచెన్ను మరింత అందంగా ఆకర్షణీయమైన వస్తువులతో తీర్చిదిద్దుకుంటున్నారు. అందులో వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా, కిచెన్ సింక్ ఏరియాలలో సిమెంట్, టైల్స్, పింగాణి, గ్రానైట్ వంటి వాటితో చేసిన సింకులకు బదులు చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ సింకులను పెట్టించుకుంటున్నారు. ఈ స్టీల్ సింకులకు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఈ యూనిట్కి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మెషినరీ ఏమిటో చూద్దాం. ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి 800 to 1000 స్క్వేర్ ఫీట్ వర్క్ స్పేస్ కావాల్సి ఉంటుంది. ఇంకా 2 స్కిల్డ్ పర్సన్స్ అండ్ 3 హెల్పర్స్ అవసరం అవుతారు. ఈ ఇండస్ట్రీకి ముఖ్యంగా రా మెటీరియల్స్గా 0.8 to 1 mm గల స్టీల్ మెటల్ షీట్ కావాల్సి ఉంటుంది. ఈ షీట్ని ఇంటిగ్రల్ డ్రాయింగ్ ఆర్ వెల్డింగ్ చేస్తారు. తర్వాత సర్ఫేస్ ట్రీట్మెంట్ చేసి మెషిన్ సహాయంతో కావాల్సిన కొలతలతో సింక్ను తయారు చేస్తారు. సింక్ తయారు చేయడానికి 400T and 500T 2 sets ఆఫ్ హైడ్రాలిక్ డ్రాయింగ్ ప్రెస్ మెషినరీ కావాలి. ఇవి డ్రాయింగ్ అండ్ ఫార్మింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇంకా హైడ్రాలిక్ ప్రెస్ 200 ton మెషినరీ ఒకటి కావాల్సి ఉంటుంది. దీన్ని ఎడ్జ్ ట్రిమ్మింగ్ కోసం యూజ్ చేస్తారు. అలాగే పవర్ ప్రెస్ మెషిన్ ఒకటి కావాలి. దీన్ని హోల్ పంచింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇంకా 4 sets ఆఫ్ మౌల్డ్స్ని డ్రాయింగ్ డై, ఫార్మింగ్ డై, ట్రిమ్మింగ్ డై అండ్ పంచింగ్ డై వంటి వాటి కోసం యూజ్ చేస్తారు. ఈ మొత్తం మెషినరీ సెట్ ధర 8 లక్షల రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మెషినరీ అండ్ రా మెటీరియల్స్ అన్ని indiamart.comలో లభ్యమవుతున్నాయి. ఈ మెషినరీకి 3 phase పవర్ సప్లై కావాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టీల్ సింక్ మేకింగ్ ప్రాసెస్ వీడియో చూడండి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళతో టైప్ అయితే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. హార్డ్వేర్ షాప్స్ వాళ్ళకు కూడా రెగ్యులర్గా సప్లై చేయవచ్చు. మీ కంపెనీని అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ indiamart వంటి వాటిలో రిజిస్టర్ చేసుకుంటే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఈ పరిశ్రమకు కావాల్సిన గవర్నమెంట్ పర్మిషన్స్, లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. GST నెంబర్ కూడా తీసుకోవాలి. ఈ ఇండస్ట్రీకి సబ్సిడీ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 90% లోన్ మరి 15 to 35% సబ్సిడీ కూడా పొందవచ్చు. టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ MSME మెంబర్స్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వంటివి ఇలా మనకు సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల గురించి మరిన్ని సబ్సిడీ స్కీమ్ గురించి మీ దగ్గరలోని జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. ఈ ఇండస్ట్రీని ప్రారంభించే ముందు మార్కెట్లో ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకెళ్లగలరని మా మనవి. ఇంతే ఫ్రెండ్స్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి వివరాలు, ఈ ఇండస్ట్రీ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.